అవినీతి జరగని ఊరు లేదు, ధ్వంసం కాని నగరం లేదు. అర్థమైందా రాజా? అంటూ డిఎంకే అడ్డాలో రజనీకాంత్ స్టైల్లో బాబు వేసిన ఈ పంచ్ డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ డైలాగ్ని మళ్ళీ తమిళ భాషలో చెప్పడం హైలైట్ ఇక్కడ. తమిళ ఓట్ల కోసం పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబు తమిళనాడు పాలిటిక్స్లో కొత్త హీట్ పెంచారు. అర్థమైందా రాజా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్ కు చేరుతోన్న తరుణంలో తన 2 రోజుల పర్యటనతో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు సీఎం చంద్రబాబు. తమిళనాడులో తెలుగు వాళ్ల జనాభా సుమారు 80 లక్షల వరకు ఉంటుంది. సుమారు 20 నుంచి 25 అసెంబ్లీ సీట్లపై తెలుగు ఓటర్ల ప్రభావం ఉంటుంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూర్, వెల్లూర్, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మదురై, తంజావూరు, తిరుచి, తేని, విరుదునగర్, శివకాశి, తూత్తుకుడి ప్రాంతాల్లో తెలుగు వాళ్లు అధికంగా ఉంటారు. ఇక సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్నారు. కోయంబత్తూరు, హొసూరు, చెన్నై వంటి కీలక ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారంలో డీఎంకే సర్కార్ వైఖరిని, కేంద్రం తెచ్చిన బిల్లుల్ని ఆ కూటమి అడ్డుకున్న తీరును ప్రధానంగా ఎండగట్టారు. ప్రారంభంలో కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో అమలవుతోన్న అభివృద్ధి నమూనాల్ని ప్రస్తావిస్తూనే తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించారు. నదుల అనుసంధానం ద్వారా ఈ ప్రాంతానికి జలవనరులు అందించేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాల్ని వివరించారు. తమిళనాడుతో తనకు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. హొసూరు, తల్లి ప్రాంతాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగమంతా డీఎంకే కాంగ్రెస్ వైఖరిపైనే సాగింది. ముఖ్యంగా పార్లమెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఇండి కూటమి అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ప్రధానిని ఓడించామనుకుంటున్నారు కానీ దేశ ఆడబిడ్డల భవిష్యత్తును ఓడించారు అంటూ నేరుగా నిలదీశారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వ్యతిరేకించి డీఎంకే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. చెన్నై ఆవడిలో జరిగిన రోడ్ షోలో నగరం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించారు. ఒకప్పుడు దేశంలోనే మేటి నగరంగా ఉన్న మద్రాస్ నేటి పాలకుల విధానాల వల్ల పొరుగునే ఉన్న హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పోటీ పడలేక వెనకబడిపోయిందని చెప్పుకొచ్చారు. మొత్తం ప్రచారంలో చంద్రబాబు నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, నాసం పన్నాద నగరం ఇల్లై, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? 2 రోజుల పాటు సాగుతోన్న ఈ ప్రచార పర్వం తమిళనాడులో ముఖ్యంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.